company will give you 30,000 rupees per month, which has been credited in your bank account. Okay, sir. And you are selected in IT software department. Are you comfortable? Yeah, sir. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చిత్రమైన వర్డ్స్ అన్ని మాట్లాడాడు. ఈ దరిద్రుని ఏమనుకోవాలి? సో ఇంకొకసారి స్కామ్. సో మనం చాలాసార్లు చెప్తున్నాం స్కామ్స్ బాగా జరుగుతున్నాయి, అందులోనూ ఫ్రెషర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని దారుణాలు సార్. లక్కీగా మన స్టూడెంట్స్కి ఫ్రీక్వెంట్గా మనం చెప్పడం వల్ల ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా అందులో ఏదో స్కామ్ ఉంటుందని చెప్పి ఒక సీరియస్ స్కామ్ నుంచి వీళ్ళు ఎలానో బయటపడ్డారు. సో మన స్టూడెంట్కి ఒకడు కాల్ చేసేసి, నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను, నువ్వు షార్ట్ లిస్ట్ అయిపోయావు, నీ డీటెయిల్స్ కావాలి, నీ అడ్రస్, నీ ఫోన్ నెంబరు, నీ ఆధార్ కార్డ్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ. తర్వాత చాలా నైస్గా నీ బ్యాంక్లో అకౌంట్లో ఏ బ్యాంక్ వాడుతున్నావు, నీకు ఫస్ట్ మంత్ శాలరీ పంపించాలి కదా, నువ్వు ఏ బ్యాంకు అకౌంట్ వాడుతున్నావు. సో మీరు ఆ కన్వర్జేషన్ మీరు కూడా వినండి. సో తర్వాత వాడు పంపించిన డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది మేబీ లీగల్ ఇష్యూస్ ఇచ్చినా నాకు పర్లేదు. సో ఇలాంటి కొంచెం మనం అవేర్నెస్ ఎక్కువ తెచ్చుకుందామని చేస్తున్నాను. అతని వాయిస్ వినండి ఒకసారి. UTR number. The UTR number, that is your reference ID. After complete the payment, money will be auto refunding. This is not any payment. Understand first. Shall I share my employer ID card if you nervous? Okay, sir. Share me your ID card. Wait a moment. This is your first time? No, sir. No, this is your first time online selection. No, sir. This is the fourth time. This is That fourth is your time. first time online selection. This is fourth time, sir. Here, listen to me. First of all, I know there is a lots of scam in this happening, but every person is not the same. There is having a genuine person also. Okay. Okay, sir. We are just verifying this account will be working or not. When you complete the transaction, check in your WhatsApp. I will share my employer ID card. My name is Aman Bhatnagar. Have you received? Yeah, sir. I received. Don't be worried. After complete the payment, money will be auto refunding right now. Before I paid the amount, I will ask my father permission. Sorry for that, dear. It is required right now. I already share my employer ID card. It's up to you. I'm not waiting for your approval. For the 2,000 rupees, we can't destroy my company reputation. Yeah, sir. But 2,000 also I validated. Here, listen to me. Money is not debited. This is the dummy QR code. When you submit the payment will be going failed. You scan the QR code, na? Yes, sir. Now you have to complete the payment. సో వీడు చూడండి, వీడియో అడ్వైజులు ఇస్తున్నాడు. స్కాములు చాలా జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఏమి అమౌంట్ కట్ అవ్వదు, జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ చూపించండి, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, నీకే రీఫండ్ వస్తుంది. ఇలా చెప్తున్నాడు వాడు. ఎప్పుడైతే తను ఎక్కువ డీటెయిల్స్ అడుగుతుందో తను ఫైర్ అవ్వటం, ఈవెన్ బ్యాడ్ వర్డ్స్ వాడటం, రెప్యుటేషన్ దెబ్బది. టీసీఎస్ ఎప్పుడు కూడా టీసీఎస్ అని చెప్పుకుంటున్నాడు. టీసీఎస్ అని కాదు, ఏ కంపెనీకి కూడా అమౌంట్ అడగదు జాబ్ ఇవ్వటం కోసం. సో ఇంకో కాల్ కన్వర్జేషన్ అదే కంటిన్యూషన్లో. You have to tell me if this is the recordable line here. Okay, sir. Tell me that. Okay. Here one more thing is that company will give you first month salary in your bank account. Which bank you have in the account? SBI. How much balance you maintain in SBI right now? Hello? Present zero, sir. How much? Zero balance. Sorry dear, we can't accept that account. Shall I cancel the resume? I will hire another candidate. సో చూడండి, ఆడు బ్యాంక్లో ఎంత ఉందని అడుగుతున్నాడు. అంటే దానికి తగ్గట్టుగా అమౌంట్ని చెప్దాం అనుకుంటున్నాడు. 2,000 ఎక్కువ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఒకవేళ ఎవరన్నా పొరపాటుని చెప్పేస్తే సో దానికి తగ్గట్టుగా ఆ అమౌంట్ తగ్గట్టుగా వీడు లింక్ పంపిస్తాడు, అంటే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ పంపించే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎంత అడుగుతున్నాడు. సో మనోళ్ళు కొంచెం తెలియగా మేబీ వీళ్ళకి కూడా హాస్టల్లో పీజీలో టైం ఉన్నట్టుంది, కొంచెం టైం పాస్ చేస్తున్నారు ఆడితో. జీరో బ్యాలెన్స్ అని చెప్పారు. సో ఆడు చాలా పొలైట్గా, సారీ డియర్, వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ అంట. Which amount are you expecting in my bank account? Yes, listen. As per the government guidelines, you have to maintain at least 3,000 rupees every time. So your SBI account is not accepted. Okay, sir. Shall I cancel the resume? I will hire another candidate. NSDL account. I have another NSDL account in 1,000. Here 3,000.
3,000 So is required. NSDL 3,000. Okay, sir. I understand. 4,000 I have NSDL account. Which bank? NSDL. Okay, so you are using PhonePe, Google Pay from NSDL? Yes, sir. Yeah, what happened? Why you nervous? First tell me. ట్రైంగ్ టు ప్యాంపరింగ్. I have a fever, sir. That's why I'm nervous. Tina, don't be nervous. You are the selected candidate in front of me. You're joining letter. మీకు Okay? ఐటీ కావాలా, డెవాప్స్ Okay. కావాలా, డేటా సైన్స్ Verify కావాలా? this account will be running or not. That's it. Running, sir. I know it is running, but their main condition we have to accept balance account because company will give you first month salary in your SDL account. Okay, So sir. now take a pen and paper and note it down your documents. సో మీకు ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్స్, సో జస్ట్ నేమ్స్, సెమిస్టర్ లైక్ మార్క్ షీట్స్ అన్నీ కావాలని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే మేము ఇవ్వలేము అని చెప్పాడో వాడి వాయిస్ చూడండి. సో చాలా దరిద్రమైన వర్డ్స్ అన్నీ మాట్లాడాడు. ఈ దరిద్రం ఏమనుకోవాలి. ఇతని ఫోటో నేను చెక్ చేశాను. టీసీఎస్లో మన స్టూడెంట్స్ చాలామంది ఉండటం వల్ల హెచ్ఆర్స్తో మాట్లాడి చేస్తే ఇతను అసలు టీసీఎస్ ఎంప్లాయే కాదు. మేబీ ఇది కంప్లీట్ ఫ్యాబ్రికేట్ అయినా ఉండొచ్చు, లేదా వెళ్ళిపోయిన వీళ్ళ ఐడి కార్డ్స్ని మీరు కూడా ఐడి కార్డ్స్ ఎప్పుడన్నా షేర్ చేసేటప్పుడు ఎవరికైనా ఈ బ్యాంక్ లోన్స్కి వాటికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేబీ అలా వచ్చిన ఐడి కార్డ్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ కాదు, ఎక్స్ ఎంప్లాయీ, లేదంటే అసలు ఇక్కడైతే ప్రస్తుతం లేరని చెప్తున్నారు. చూడటానికి టీసీఎస్ ఐడి కార్డ్ లానే ఉంది. ఇతని భాష చూడండి ఒకసారి. What is my behavior, sir? Hello? What is your behavior? You call me an idiot. Your employee also you called a idiot. Your You motherfucker bastard! You prostitute daughter of bitch asshole! Go to hell, idiot! సో చూడండి వాడే ఎంత దరిద్రమైన భాష మాట్లాడుతున్నాడో. ముందు తనే అన్నాడు, ముందు కాల్ రికార్డులో తను ఈడియట్ అని తిట్టంగానే, ఎందుకు సార్ నన్ను ఈడియట్ అని తిడతారు, మీ భాష ఎలా ఉంది అనగానే ఇంకా రెచ్చిపోతున్నాడు. అంటే వాడు ఫ్రస్ట్రేట్, వాడు అనుకున్నది సక్సెస్ అవ్వలేదు, స్కామ్ చేద్దాం అనుకున్నాడు బయట ఎక్కడి నుంచో వచ్చి. సో స్కామ్ అవ్వకపోయేసరికి వీడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం అంతా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది, ఎవడు కూడా డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వడు. డబ్బులు కడితే నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం అన్నాడు అంటే అది పక్కా స్కామ్. అది ఎంత పెద్ద కంపెనీ అయినా, కంపెనీలో వాడి చైర్మన్ అయినా, ఓనర్ అయినా 100% అందులో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. మనకి జీతం ఇచ్చేవాడు మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. వీడు అందులోనూ టార్గెట్ చేసి ఆ డేటాను కలెక్ట్ చేసుకొని ఫ్రెషర్స్ని, యంగ్ మైండెడ్ పీపుల్ని, అంటే రీసెంట్లీ పాస్డ్ అవుట్ అని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో రకరకాల మోసాలు ఉన్నాయి. కొంచెం మళ్ళీ ఇది నాకు తెలిసినంత వరకు 7వ 8వ వీడియోనో ఇలాంటి స్కామ్స్ గురించి. సో ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలని చూసుకుంటున్నాను, మీరు ముందు యాక్టివ్గా ఉంటే. బట్ ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటి స్కామ్స్ కనుక అయితే ఒకసారి కమెంట్ చేయండి, ఆ డీటెయిల్స్ షేర్ చేసేయండి అక్కడ కమెంట్లో, ఆ ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే. సో ఇంకొంతమంది అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడతారు.